వైఎస్ఆర్ ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ, ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలనా విధానం గుర్తొస్తుంది. ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్ది ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు. అందుకే ఈరోజు ఆయన చనిపోయి 14 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు, భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు, అభిమానిస్తారు. వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు. కాబట్టే ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారో, ప్రజల కష్టాల్ని, రైతుల కష్టాల్ని, ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో, సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు. ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా. సో 108 ఎంతోమందికి ప్రాణదానం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతోమంది కుటుంబాల్ని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికే దక్కింది. అలాగే రైతన్న వాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టే రైతులకి అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, ఆయన ఒక లెజెండ్. సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తల్లడిల్లిపోయాం. రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి, రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి, అలాగే బాధ తప్త హృదయంతో చాలామంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం. కానీ ఆశా కిరణం లాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దుబిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది, రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మనందరికీ కూడా చూపించడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా మనం ఓడినా గెలిచినా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడు ప్రజల పక్షానే, రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న, ఈ 5 సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా. రాజన్న పాలన మళ్ళీ రావాలి, రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి, వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏముండదంటావా? ఇంకా ట్రాలీల మీద డాన్సులే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్సులే. ఇంకా ఓ ఇది మన ఫంక్షన్ వెనకాల ఉంటది, అదే అదే దాని మీద డాన్సులు వేసుకోవడమే. మరి కరమేం పట్టలేదులే. కొడుకే 1.5-2 కోట్లు పెట్టి కారు తీయించినప్పుడు, కారుకే 1.5 కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా? మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటావు? మరి ఏంటి మేము ఏం చేయాలి? కొడాలి నాని పని, కొడాలి నాని ఏమున్నది, ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును ఓడిపోయాడు. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే, నేను అలాగే అనుకున్నాను. ప్రజాస్వామ్యం అయ్యా ఇది. 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను పోరాటం చేస్తాను 30 ఏళ్ళలో. అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 1. కొడాలి నాని క్యాన్సరు. కొడాలి నాని క్యాన్సరా? క్యాన్సర్ బసవ తారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది. వాళ్ళ తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా, ఆడికి పోయి చూపించుకుంటాడు. మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి, బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. అది పరిస్థితి. మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు. సరే నీకు అన్ని ఎందుకయ్యా, నువ్వేదో అడుగు. ఏం వాళ్ళ క్యాన్సర్ వంశీ చెప్పు. వాళ్ళ వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసినాడు కదా.
హైదరాబాద్ వచ్చేసాడా? నుంచి మరి బిజినెస్ అని చేసుకోవచ్చా, ఏమైనా వదిలేస్తారా ఏంటి? అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంట? వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం, మనకు లోకల్ గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు, మనకి ఎందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడి చెప్పేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క, మా అన్నే కావచ్చు, అయినా ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడి ఏంది, ఏమైతే అది వీళ్ళందరిది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ అని కోర్టు భూములు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుద్దంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విచారణ పిలుస్తుంది, పోతాము అన్నా పోతాడు, వదినా పోతుంది, తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది ఇంకా మేమేం చూడడం చేయాల, మాకు తెలియజేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు ఏంటి, అది మాకు అత్తగారితో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో నీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి. ఏ ఊరు మీద? మాదా కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా, జైలు కేసులన్నా. నిజమే, మాకు ఇంటికి మొక్కతో సమానం. ఇది ఇంటికి మొక్క. అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైంది, ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు, మరి సీఎం దిగిపోతున్నాడు కదా, ఆల్రెడీ రాజీనామా రాసి ఇచ్చినాడయా. సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని. ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అయితే వారిని 10వ తరగతిలోనే జైలుకి పోయిన వచ్చిన వాళ్ళమయ్యా. మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండొచ్చాడు. మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు ఏళకోవడం చేశారు. ఎవరు? మీరు, మన పార్టీ. జగన్మోహన్ రెడ్డి చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంటర్ లో అని. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు వచ్చినాయి, నేను కూడా చూసాను. నరేంద్ర మోడీ పక్కన కూర్చోన్నాడు. అవునవును. ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియలే. మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతాను అన్నారు, మెడల్ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని. ఏంటి చక్రం బాబు అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి? మా నోటుతో ఏమనేది కాదు, మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరులు కొన్ని ఉన్నాయి. చక్రం బాబా అంటే నిజంగా ఏంటి చక్రం తిప్పినాడు, ఇప్పుడు తిప్పుతాడు. ఆడిపోయి స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఏడ టైట్ అవుతుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో పంపించినాడు, ఏందో డాక్యుమెంట్ లో ఏందో తారుమారు చేశారని చెప్పి. ఏం చేస్తాం చూద్దాం. ఏది ఏమైనా మా ఓడు పులి, భయపడ్డావు. మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు, అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే, ఈరోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దాటాల్సిన పని లేదు. ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు, అన్నకు ఓటేద్దు అని. ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఆవిడ కూడా ఓడిపోయింది. ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు? ఏమన్నా జరగదు. అంతేనంటారా? జరగదయా, ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయినా ఓడించేసారా, అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు. మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఎన్ని కేసులు అవసరమైతే పోతాము. ఏమైతుంది? మా వెనకీర్తి వీళ్ళు కూడా వస్తారు, ఉండేవాళ్ళు కూడా. ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ వెనకీర్తి రావాల్సిందే, రజనీ వెనకీర్తి రావాల్సిందే. ఇంకా కొంతమంది ఉన్నారు వెనకీర్తి వచ్చేవాళ్ళు. ఐఏఎస్లు పోతారు, ఐపీఎస్లు పోతారు. ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే, అది కాంతిరాణ టాటా ఉన్నాడు, ఉడోలే ఎవడన్నా కానీ ఎవడైనా వెనకీర్తి రావాల్సిందే. అతి ఉత్సాహం ప్రదర్శించినోడు ఎవడైనా రావాల్సిందే.